అన్నా, మీరెక్కడ నుండన్నా? జనగామన్న. మా పేరు యాకేష్ అండి. అంటే రమేష్ బహదూర్ అనేటైనా రాష్ట్రం మొత్తం చేసిన ఇక్కడ. రాష్ట్రం మొత్తానికి జేఏసీ నాయకుడు. అతను ఈ హైదరాబాద్ సర్కిల్లో ఉంటాడు. ఏ సమాచారం అందినా అందకపోయినా అతనే అందరికీ చెప్తుంటాడు. మిస్గైడెన్స్ బాగా చేస్తుంటాడు. అతని వల్ల మేము చాలా నష్టపోయినామండి. మేము గతంలో ఏదైతే 98 జీవో ఉందో 98 జీవోని సవరణ చేసి 61 సంవత్సరాల వారసులకు ఎట్లయితే ఉద్యోగాలు ఇస్తున్నారో అదేవిధంగా 55 నుండి 61 సంవత్సరాల వారసులకు ఉద్యోగాలు ఇచ్చేస్తే మంచిదండి. ఇప్పుడు మొత్తానికి ఏం డిమాండ్ చేస్తావు? మాకు 55 సంవత్సరాల నుండి 61 సంవత్సరాల మధ్యలో ఉన్న వారసులు కూడా 61 సంవత్సరాల వారసులకు ఎలా అయితే ఉద్యోగ కారుణ్య నియామకం కల్పిస్తున్నారో మెడికల్ గ్రౌండ్ కింద మాకు కూడా అట్నే కల్పించాలని మేము డిమాండ్ చేస్తున్నామండి. ఏంది నువ్వు వీఆర్ అనేనా? అవును, పైకి రా. ఏ ఊరు నుంచి వచ్చినావు? అది మన జిల్లా ఏది? కామారెడ్డి జిల్లా. కామారెడ్డి జిల్లానా? మరి నువ్వు ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నావు వీఆర్ఏగా? నేను 20 సంవత్సరాల నుంచి చేస్తున్నా. అంతకుముందు మా అయ్య చేసిండు. మా అయ్య ఎంత అంటే 3 రూపాయల నుంచి చేసిండు. అప్పటి నుంచి మా అయ్య చేసిండు. మా అయ్య అయినాక నేను అది అర్థం చేస్తున్నా. ఇప్పుడు నేను 55 నుంచి 61 దాకా ఇస్తామన్నారు కదా. అది కొంచెం మాకు అది నా అది కొడుకు ఎక్కాలి ఇయ్యాలి అని నా ఒక సమస్య. అంటే ఇప్పుడు నీ వారసులకు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నావా? నా వారసులకు ఇవ్వాలని డిమాండ్ చేస్తాను. ఇయ్యాలిగా ఇవ్వాలి నా అది వారసులు అవుతుందని అనుకుంటున్నావా? మరి కేసీఆర్ వేసాడు అనుకుంటున్నావా? అనుకుంటాను సార్. అయితే అనుకుంటాను. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ గవర్నమెంట్ చాలా సార్లు చూసినావు కదా. మంచి వాళ్ళకి చేస్తుందా? పేదోళ్ళకి చేస్తుందా కాంగ్రెస్ గవర్నమెంట్? చేస్తా సార్. ఏం పేరన్నా? నా పేరు విజయ్, లింగంపేట మండలం నుంచి కామారెడ్డి డిస్టిక్. మేము వీఆర్ఏగా చేస్తున్నాము. వీఆర్ఏ చేస్తుంటే కొన్ని దినాలు మేము సమ్మె చేస్తే కాబట్టి వేరే డిపార్ట్మెంట్ వేసారు మమ్మల్ని. ఇప్పుడు ఎందుకంటే మేము అప్పుడు 3 డిమాండ్లు పెట్టినాము. 3 డిమాండ్లు 2 డిమాండ్లు నెరవేర్చారు. మా 51వ సంవత్సరం డిమాండ్ నెరవేరలేదు. అందుకోసమే వైఎస్ దర్బార్కు మేము లెటర్ ఇస్తామని వచ్చినాము. అయితే మా ఇప్పటికీ మస్తు రోజు నుంచి మేము అన్ని జాగాలో తిరుగుతున్నాము. ఓళ్ళు పట్టించుకుంటుంది. ఎందుకంటే ఐడియాల గురించి ఆ రికమెంట్లు వాళ్ళు తిరుగుతారు. కానీ ఎందుకంటే మా వారసులకు ఉద్యోగం కావాలని మేము అందుకనే పోరాడుతాం. ఇంతకుముందు కూడా పోరాడినాం, అంటే ఇప్పుడు కూడా పోరాడుతున్నాం. ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం, అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చేసేమని ఇప్పుడు కూడా మేము పోరాడుతున్నాం. దయచేసి మాకు కూడా 50 సంవత్సరాలకు మాకు వారసులకు ఉద్యోగం ఇవ్వాలని మేము కోరుతున్నాం.